కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డారు. దీంతో బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బాగా వైరల్ అయింది. ఇప్పుడే కాదు, బంగారం అక్రమంగా తరలింపు గురించి నిత్యం వార్తలొస్తూనే ఉంటాయి. పలానా ఎయిర్పోర్ట్లో ఇన్ని కేజీలు పట్టుబడిందనో, పలానా వ్యక్తి వేర్వేరు పద్ధతుల్లో బంగారం తీసుకొచ్చాడనో చదువుతూనే ఉంటాం. ఎంతమందిని పట్టుకున్నా, ఎన్ని కేసులైనా ఈ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. ఇంతకీ దుబాయ్ నుంచే ఎక్కువగా ఎందుకు బంగారం అక్రమ రవాణా చేస్తుంటారు? దుబాయ్లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయా? ఎంత మొత్తం తీసుకురావచ్చు? దుబాయ్ నుంచి ఎవరైనా ఇండియా వస్తున్నారనగానే వారికి తెలిసిన వారు అడిగే ప్రశ్న, వచ్చేటప్పుడు బంగారం ఏమైనా తేవడం కుదురుతుందా అని. ఎందుకంటే మన దేశంతో పోలిస్తే అక్కడ బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత ఎంతో కొంత మిగులుతుంది కదా అని ఆశపడతారు. అంతవరకు ఓకే, కానీ కొందరు ఎక్కువ బంగారం తక్కువ రేటుకి తెచ్చుకోవాలనే అత్యాశతో అక్రమ రవాణా మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. దీంతో దొరికిన వాళ్లు వార్తల్లో నిలుస్తుంటారు, దొరకని వాళ్లు వేలల్లో ఉంటారు. బంగారం వ్యాపారానికి దుబాయ్ ఎప్పటినుంచో కేంద్రంగా ఉంటోంది. బంగారం కొనుగోళ్లపై దుబాయ్ ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించదు. దీంతో అక్కడ మార్కెట్ ధరలకే వినియోగదారులు బంగారాన్ని కొనుక్కోవచ్చు. భారత్కు భిన్నంగా దుబాయ్ ప్రభుత్వం బంగారం దిగుమతులపై కూడా ఎలాంటి సుంకాలు విధించదు. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుతాయి. దీనికి తోడు అక్కడి మార్కెట్లో పోటీ కారణంగా వ్యాపారులు వినియోగదారులకు తక్కువ ధరకే బంగారం విక్రయిస్తుంటారు. కొన్నిసార్లు ఆఫర్స్ కూడా ఇస్తుంటారు. ఆ టైంలో ఇంకా తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. దాంతో పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసి దాన్ని భారత్ తీసుకువెళ్లడానికి రకరకాల అక్రమ మార్గాలు ఎంచుకుంటారు. బంగారం అక్రమ తరలింపును అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దీనికి తోడు పన్నులను కూడా ఈ మధ్యనే భారీగా తగ్గించింది. గతేడాది బడ్జెట్లో 15% ఉన్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 6% తగ్గించింది. అయినా సరే ఈ అక్రమ రవాణా తగ్గట్లేదు. మరి ఎంతవరకు బంగారాన్ని దుబాయ్ నుండి న్యాయంగా తెచ్చుకోవచ్చు? మగవారు ఒక్కొక్కరు గరిష్టంగా 20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండానే భారత్కు తీసుకురావచ్చు. మహిళల విషయంలో ప్రభుత్వం ఈ పరిమితిని 40 గ్రాములుగా నిర్ణయించింది. ఎవరైనా 6 నెలలకు పైగా విదేశాల్లో ఉండి బంగారం తీసుకొస్తేనే ఈ నిబంధన వర్తిస్తుంది. అలా కాకుండా విదేశాల్లో 6 నెలల్లోపే ఉండి తిరిగి వచ్చేటప్పుడు బంగారం తీసుకొస్తే 38.5% కస్టమ్స్ సుంకం చెల్లించాలి. ఆ పరిమితికి మించి ఎవరైనా సరే బంగారం తీసుకొస్తే ఖచ్చితంగా కస్టమ్స్ సుంకం చెల్లించాల్సిందే. అది తెచ్చుకున్న బంగారంపై ఆధారపడి ఉంటుంది. ఇలా సక్రమంగా పన్నులు చెల్లించి గరిష్టంగా కిలో వరకు తెచ్చుకోవచ్చు. ఈ క్రమంలో బంగారం కొనుగోలుకు సంబంధించి సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.